హలో చెప్పండి. ఫోర్ సైడ్స్ మీడియా వారికి నమస్కారం అండి. అయ్యా ప్లీజ్. ధన్యవాదాలు. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్పంచుల తరఫున. మరి లక్ష్మీనరసింహారెడ్డి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సర్పంచ్ సమస్యలు మాట్లాడుతున్నారు, పర్వాలేదు. కానీ మేము గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 21,900 గ్రామ సర్పంచులు ఉండి గత ప్రభుత్వాలలో నిధులు కానీ విధులు కానీ అధికారాలు కల్పించడం జరిగింది. పంచాయతీ వ్యవస్థను కేంద్రం నిధులు ఇస్తున్న గ్రామ పంచాయతీ నేరుగా నిధుల విడుదలను గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఆపలేదు. మరి మనం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కేంద్రం నుంచి వస్తున్న నిధులు 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ నిధులు కానీ ఇతరతర నిధులను ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ పథకాలను వాళ్ళు ఫ్రీజింగ్ పెట్టడం, వేరే పథకాలను మళ్లించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వ్యవస్థను గాంధీజీ కలిగిన గ్రామ స్వరాజ్యం మరి పంచాయతీ వ్యవస్థలో ఏర్పాటు నుండి ఇప్పటి వరకు అయితే మరి గత ప్రభుత్వాలు కూడా వేరే గ్రామ పంచాయతీ విడుదల చేయడం జరిగింది. మరి పంచాయతీ వ్యవస్థను 2018లో పంచాయతీ కొత్త యాక్ట్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం వల్ల గత సర్పంచులు ఆ యొక్క జాయింట్ సెక్టర్ ఉప సర్పంచులు పెట్టడం, మరి గత ప్రభుత్వాలేమో ప్రభుత్వ అధికారితోనే జాయింట్ ఉండే. ఎందుకంటే ప్రభుత్వ అధికారి ఆ రికార్డ్ చూడడం కానీ ఆడిట్ చేయించడం కానీ అది ఈ విధంగా అధికారులు చేయించేవారు. ఉప సర్పంచ్ జాయింట్ సెక్టర్ వలన చాలా నానా ఇబ్బందులు పడ్డారు సర్పంచులు, చాలా ఇబ్బంది జరిగింది. ఆ సమయంలో సర్పంచులు కూడా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంది సర్పంచులు అధికారులతో ఒత్తిడి తెప్పించి పన్ను చేయించడం జరిగింది. కానీ 5 లక్షల నుంచి చిన్న సర్పంచులు బాకీలు తీసుకొచ్చి అక్కడ బంగారు కుదబెట్టి ఎన్నో నాణాలు తీసుకొచ్చి పన్ను చేపట్టినప్పుడు కూడా మరి అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఆ రాష్ట్రంలో అప్పుడు 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేసీఆర్ నియోజకవర్గంలో కూడా ఒక సర్పంచ్ చనిపోయడం జరిగింది కేటీఆర్ కాన్ఫరెన్స్ లో. అప్పుడు కూడా మేము ఎన్నో సార్లు ప్రభుత్వానికి తీసుకువెళ్ళాం. ఆ సమయంలో సీఎం గారు కేసీఆర్ ఉన్నప్పుడు మాతో పాటు సమావేశం ఏర్పాటు చేసి తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఫ్రీజింగ్ పెడుతుందో ఫ్రీజింగ్ ఎత్తివేస్తానని, తర్వాత జాయింట్ చెక్ తీసేస్తానని తీసేయకపోవడం, దానివల్ల సర్పంచులు బలి కావడం జరిగింది. ఆ ఉప సర్పంచ్ ఇందుకే సర్పంచ్ వల్ల పరిస్థితి కొందరు సిగ్నేచర్ పెట్టకపోవడం, చాలా ఇబ్బందులు పడి ఆ విధంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాస్తవమే సర్పంచులు బాకీలు తీసుకొచ్చి బంగారు కుదబెట్టి చేసిండ్రు వాస్తవమే. కానీ గత ప్రభుత్వాలు మేము ఫైట్ చేసేవాడు కూడా ఒక సర్పంచ్ కూడా నిధులు ఇవ్వలేదు. పన్ను చేయించుకున్నారు, పన్ను మాత్రం చేయించారు ఒత్తిడి చేసి. కానీ ఆ గత ప్రభుత్వాలు ఇలా కేటీఆర్ మాట్లాడుతుండే సర్పంచ్ దాని నుంచి ఒక పంచాయతీ మంత్రి చేశారు. కేరళ రాష్ట్రం ఉపాధ్యాయులు ఏది ఉందో తెలంగాణ రాష్ట్రం అది తెస్తానని మాట్లాడారు. ఇప్పుడు సర్పంచ్ నుంచి ఫైట్ చేస్తున్నాడు. అప్పుడేమైంది, ఎందుకు చేయలేదు, ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఆ సమస్య మీదే కదా, మీరు చేసేదే కదా, మీరు ఎందుకు నిధులు విడుదల చేయలేదు? ఇవాళ వరకు సర్పంచ్ బలి కావడం కారణం ఎవరు? మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు నిధులు ఇవ్వాలంటున్నాం కాదంటలేదు. కానీ పని ఇప్పటికీ కూడా సర్పంచ్ బాధలు ఉన్నారు. కానీ ప్రభుత్వం వచ్చి ఒక 1 year అయింది, సంవత్సరం కూడా కాలేదు, దాదాపు సంవత్సరం అయింది. కానీ మేము కూడా ఏమంటున్నాం అంటే సర్పంచ్లను ఈ ప్రభుత్వం కూడా మొన్ననే నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రణీల్ చందర్ ఉన్నారు, శంకర్, చాలా మంది సర్పంచ్ వస్తే పంచాయతీ మంత్రి సీతక్క తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. యాదయ్య గౌడ్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత మొన్న మినిస్టర్ పొంగుల శ్రీనివాసరెడ్డి గారు కూడా కలిసి సర్పంచ్ బాధలు ఉన్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, పేద సర్పంచులు అంతా వెనుకబడిన కులాలు చెందిన సర్పంచ్ చాలా మంది ఉన్నారని చెప్పినాం. ఇప్పటి కూడా నిధులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం తీసుకెళ్తాం. మేమంతా సర్పంచులు కలిసి మరి ఒకసారి సీఎం ఓకే. ఇప్పుడు బత్తె శంకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు భూమన్న యాదవ్ గారు ఏదైతే చెప్పారో